హలో అండి, నేను మీ రమ్య. ఏంటి పొద్దున్నే స్టవ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నిన్న కొత్త స్టవ్ కొన్నాను. నా చిన్ని బుజ్జి స్టవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ అలానే ఈరోజు మనం టమాటా రైస్ అయితే చేసుకోబోతున్నాము. మనకి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించడం, టిఫిన్ ఇలా హడావిడిగా చేసుకుందాం కదండి. అలాంటి టైంలో వంట ఏం చేయాలనుకునే టైంలో చాలా ఈజీగా అండ్ త్వరగా అయిపోయేటట్టు టేస్టీగా ఉండేలా టమాటా రైస్ అయితే చేసుకోవచ్చండి మన లంచ్ బాక్స్కి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మా ఇంట్లో అయితే మా పెద్ద అబ్బాయికి చాలా ఫేవరెట్ అండి టమాటా రైస్. సో ఈరోజు తను అడిగాడని చెప్పి తన కోసం అయితే నేను టమాటా రైస్ అయితే చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అండ్ టమాటా రైస్కి అయితే మనం ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అండ్ అలాగే టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను నేను. దీంట్లో నేను ఎక్కువ స్పైసీ ఐటమ్స్ అయితే యాడ్ చేయనండి, ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి నేను ఎక్కువ స్పైసీ అనేది యాడ్ చేయను. సో జస్ట్ లైట్గా 2 లవంగాలు అలాగే 2 యాలక్కాయలు వేసి ఆనియన్స్ వేసి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి మగ్గనివ్వాలండి. నేనైతే మ్యాక్సిమం టమాటా రైస్, క్యారెట్ రైస్, ఆలూ రైస్ ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేస్తానండి. పిల్లలు ఎక్కువ కర్రీస్ అలాంటివి చేసినప్పుడు తిననప్పుడు ఇలాంటివి అయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని చెప్పి నేను మ్యాక్సిమం లంచ్ బాక్స్లోకి ఇలాంటి రైస్ ఐటమ్సే ప్రిఫర్ చేసుకుంటాను. మరి మీరు మీ పిల్లలకి ఎలాంటి కర్రీస్ చేసి పెడతారనేది నాకు కామెంట్ చేయండి. మీ పిల్లలు ఇష్టంగా ఏం తింటారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా కలిపిన తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చాక మనం టమాటా పేస్ట్ అయితే వేసుకుంటామండి. ఒకటి ఫ్రెండ్స్, పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో వంట అనేది నిజంగా ఒక టాస్క్ లాంటిదనే చెప్పుకోవచ్చు. ఒకరికి ఒక టేస్ట్ నచ్చితే ఇంకొకరికి ఇంకో టేస్ట్ నచ్చింది. ఒకడేమో నాకు ఆ కర్రీ కావాలంటాడు, ఇంకొకరికి ఇంకో కర్రీ కావాలంటాడు. ఒకవేళ అలాగే చేసామనుకో, అది కూడా నువ్వు అన్నయ్యకి నచ్చింది చేసావు, నాకు నచ్చింది చేయలేదని చెప్పి అలా చూస్తారు. ఒక అతనేమో స్పైసీ ఎక్కువ తింటాడు, ఇంకో అతనేమో స్పైసీ అస్సలు తినడు. నిజంగా చాలా ఇలా డిఫరెంట్ టేస్ట్లు ఉన్న వంట ఇద్దరికి నచ్చేలా చేసి పెట్టాలన్నది నిజంగా ప్రతి ఒక్క పేరెంట్కి ఒక టాస్క్ లాంటిది ఫ్రెండ్స్. నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజముందా లేదో మీకు కామెంట్ చేయండి. నా ఇంట్లో అయితే ఇదే సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మా పెద్ద అబ్బాయేమో స్పైసీ తింటాడు, మా చిన్నవాడేమో అస్సలు స్పైసీ తిండు. సో వాళ్ళిద్దరికి నచ్చేలా చేయాలనేది నా ఆలోచన. అలాంటప్పుడే నేను ఇలాంటి రైస్ ఐటమ్స్ అనేది చూస్ చేసుకుంటాను. అండ్ నేను చెప్పాను కదా ఎక్కువ స్పైసీ ఐటమ్స్ అయితే జస్ట్ లైట్గా కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి అండ్ కొంచెం కారం, కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి పెరుగు అయితే వేసానండి. నిజంగా పెరుగు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకి టమాటా రైస్. మనం ఏం చేసినా ఎలా చేసినా మెయిన్ పిల్లలు వాళ్ళు ఇష్టంగా తినాలనే కదండి ఆలోచిస్తాము. సో నేనైతే మ్యాక్సిమం నా కిడ్స్ నచ్చేలాగే చేస్తాను. వాళ్ళు తిని బాగుందమ్మా అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను మాత్రం. సో ఇంకా ఫైనల్గా మనం టమాటా మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ అయితే అలా మగ్గనివ్వాలండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా అది అయితే మనం వేసుకోవాలి. ఫస్ట్ బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ పోయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండేది. అంటే ఆ టమాటా గ్రేవీ ఏదైతే ఉందో అది బియ్యానికి పట్టించడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని నాకు పెళ్ళైన కొత్తలో ఒక సిస్టర్ చెప్పారు. ఇంక అప్పటి నుంచి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. సో మామూలుగా అయితే మనం వాటర్ వేసిన తర్వాత రైస్ వేస్తాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది అని చెప్పి నాకైతే ఆ సిస్టర్ చెప్పారు ఫ్రెండ్స్ పెళ్ళైన కొత్తలో. సో అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్కి నేను 3.5 వాటర్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానబెట్టాను కాబట్టి మనం ఒక గ్లాస్కి 1.5 వాటర్ తీసుకుంటాము. నానబెట్టకుండా ఉండే లెక్కైతే మనం 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవచ్చు. సో నేను మొత్తం 2 గ్లాసెస్కి ఒక 3.5 వాటర్ అయితే తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకి రైస్ అనేది గట్టిగా పలుకుగా లేకుండా పేస్ట్ అవ్వకుండా రైస్ అన్నది మనకి మంచిగా ఉడుకుతుంది. అందుకని నేను 3.5 వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ
నిజంగా ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంట్లో ఉండేది మేము 4 మెంబర్స్ అయినా నలుగురికి 4 టేస్ట్లు ఉంటాయండి. మా వారికేమో రైస్ గట్టిగా ఉండకూడదు, నాకేమో రైస్ మరీ సాఫ్ట్గా ఉండకూడదు. సో అలాగా అందరికీ నచ్చేలాగా నేను చేయాలండి. ఇక్కడ మనకి టేస్ట్ బాగున్నప్పుడైతే ఎవరు చెప్పరు, కానీ ఒక్కసారి టేస్ట్ బాగోకపోయినా వెంటనే చెప్పేస్తారండి, అమ్మ ఇది బాగాలేదని పిల్లలు కానీ, లేదంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కొంచెం బాగాలేదని చెప్పి మా హస్బెండ్ కానీ. బాగున్నప్పుడైతే ఎవరు చెప్పరు, కానీ బాగున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారండి. సో మనకి మెయిన్ మనం ఇంత కష్టపడి చేసేది వాళ్ళ నుంచి బాగుందన్న మాట కోసం కాబట్టి నేను వాళ్ళకి నచ్చేలాగే చేస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను ఏదైనా సరే. ఫైనల్గా మన టమాటా రైస్ అయితే రెడీ వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ ఇంట్లో వెజిటేబుల్స్ అని లేని టైంలో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి అన్న టైంలో హడావిడిగా కంగారు పడకుండా ఇలా సింపుల్గా టమాటా రైస్ అయితే మనం చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోయింది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి మనకు కూడా కొంచెం టైం అనేది సేవ్ అయ్యిద్ది. సో ఫైనల్గా మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోకుండా వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళమని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఇచ్చే బూస్టింగే నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది, నాకు కూడా కొంచెం చేయాలనే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మీ బూస్టింగ్ వల్లే నేను కొంచెం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఇంకా లాస్ట్కి గరం మసాలా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక 5 minutes అలా మగ్గనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా నా టమాటా రైస్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడ మాడిపోకుండా మనకి చక్కగా వచ్చింది. చూడడానికి కాదు ఫ్రెండ్స్, నిజంగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ మనం రైతాతో కలుపుకొని తింటే చాలా బాగుండేది. ఇంకా మనకి వేరే కర్రీ కానీ ఏం అవసరం లేదు, జస్ట్ రైతా ఉంటే చాలు ఫ్రెండ్స్. నేను రైతా కూడా చేశాను. రైతా కాంబినేషన్లో టమాటా రైస్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా రైతాతో అయితే కొంచెం ఇష్టంగా కలుపుకొని తింటారు ఫ్రెండ్స్. కొంచెం స్పైసీనెస్ ఏమైనా ఉన్నా కూడా రైతా కలుపుకోవడం వల్ల స్పైసీ అనేది తగ్గిద్ది కాబట్టి మా చిన్నోడి కోసం అయితే నేను రైతా అయితే చేస్తాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నేను వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను, ఎందుకంటే వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే నేను లంచ్ బాక్స్ అయితే పిల్లలకి పెట్టేశాను ఫ్రెండ్స్. లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళకి లంచ్ బ్యాగ్ కూడా నేను రెడీ చేసేసాను. మాకు వచ్చేసరికి స్కూల్ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరే ఫ్రెండ్స్ మాకు, మా ఇంటి నుండి. కాకపోతే లంచ్కి వచ్చి వెళ్ళేసరికి మళ్ళీ టైం సరిపోదు కాబట్టి లంచ్ అనేది నేనే తీసుకెళ్ళి ఇస్తాను వాళ్ళకి. మాకైతే స్కూల్ ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరేనండి. సో కానీ లంచ్ అయితే నేను తీసుకెళ్ళి ఇస్తాను. ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం అంటే కొంచెం చిన్నపిల్లలు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి సో లంచ్ అయితే నేను తీసుకెళ్ళి ఇస్తానండి. మనకైతే చిన్నప్పుడు మన పేరెంట్స్ వచ్చి పెట్టి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అలా స్కూల్లో అలౌ లేదండి, పేరెంట్స్ని అలౌ చేయట్లేదు. సో అందుకని లంచ్ బ్యాగ్ అయితే నేను ఇచ్చేస్తాను. కానీ ప్రాబ్లం లేదండి, అక్కడ ఆయమ్మ కానీ లేదంటే టీచర్స్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళైతే పిల్లలకి దగ్గర ఉండి లంచ్ అనేది ఫినిష్ చేస్తారు. నా లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళి లంచ్ ఇవ్వడమే లేట్ నాకు. ఇంకా ఫైనల్గా ఆఫ్టర్నూన్ మా వారు అయితే లంచ్కి వచ్చారండి. ఇంకా మా వారికి అయితే ఇంకా రైతా అండ్ అలాగే బాయిల్ ఎగ్తో నేను ఆయనకైతే సర్వ్ చేశానండి. కొంచెం చల్లారిన తర్వాత రైస్ చూసారా, చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. సో ఫైనల్లీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.